యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికే 80 కోట్ల రూపాయలతో 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించేటువంటి 2 హాస్టల్ భవనాల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వాటితో పాటుగా డిజిటల్ లైబ్రరీని కూడా ప్రారంభించారు. వాటితో పాటుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్మించేటువంటి 2 హాస్టల్ భవనాలకు సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. సో ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీసీ ములగరం కుమార్ పూలబుకే ఇచ్చి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ప్రొఫెసర్లు అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని నేరుగా ఠాగూర్ ఆడిటోరియానికి చేరుకుంటారు. ఇప్పుడే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలకించారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భవనాలకు సంబంధించి కొత్తగా చేపట్టేటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. సో అక్కడ కార్యక్రమాన్ని ముగించుకొని ఇప్పుడే ఠాగూర్ ఆడిటోరియానికి కూడా బయలుదేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ప్రొఫెసర్ కోదండరాము, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, వీసీ ములగరం కుమారు, వీరంతా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లంతా కూడా ఇక్కడ భవన శంకుస్థాపనలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ముగించుకొని ఠాగూర్ ఆడిటోరియానికి బయలుదేరారు. 1-2 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఠాగూర్ ఆడిటోరియానికి చేరుకుంటారు. ఠాగూర్ ఆడిటోరియంలో ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. తెలంగాణలో విద్యారంగంలో చేపట్టాల్సినటువంటి మార్పులు, తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు అనేటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ఇక్కడ ప్రసంగించబోతా ఉన్నారు. వాస్తవానికి 20 ఏళ్ల కాలంలో 20 సంవత్సరాల 2 దశాబ్దాల అనంతరము ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ రేవంత్ రెడ్డి అడుగు పెట్టడం ఒక చరిత్రగా అధికార పక్ష నాయకులు చెప్తా ఉన్నారు, అధికార పక్షం చెప్తా ఉంది. వాస్తవానికి ఇక్కడ విద్యార్థి ఉద్యమాలకే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ సామాజిక ఉద్యమాలకి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలున్నటువంటి నేల, ఉద్యమాల పురిటిగడ్డగా ఉస్మానియా యూనివర్సిటీకి చెప్తా ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ముఖ్యమంత్రి హోదాలో రావడము ఒక చరిత్రగా వీరు చెప్తా ఉన్నారు. ఇది ఒక మైల్ స్టోన్ గా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. వాస్తవానికి గతంలో ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో ఒకసారి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. ఆనాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇక్కడ నుంచే తెలంగాణ ప్రజలకు దశ దిశను చూపించింది తెలంగాణ ఈ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఆనాడు విద్యార్థులు నిర్వహించేటువంటి ఉద్యమాలకి ఆనాడు 2010లో వచ్చి సంఘీభావాన్ని తెలిపారు. ఆ తర్వాత 2016లో విద్యార్థులు నిర్వహించినటువంటి నిరుద్యోగ జాతర కార్యక్రమానికి కూడా అనేక ఆంక్షలు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టినప్పటికీ, ఆనాడు బీఆర్ఎస్ హయాంలో అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ ఆ నిర్బంధాలని దాటుకొని వచ్చి విద్యార్థులు నిర్వహించినటువంటి నిరుద్యోగ జాతర కార్యక్రమంలో కూడా ఆనాడు ప్రతిపక్ష నాయకుని హోదాలో రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు. అందులో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ రోజు వచ్చారు. వాస్తవానికి గతంలో ముఖ్యమంత్రుల హోదాల్లో ఎవరు కూడా రాలేదు. ఆనాడు ఒకనొక సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 100 ఏళ్ల సందర్భంగా, ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల సందర్భంగా రాష్ట్రపతి ఆనాడు ప్రణబ్ ముఖర్జీ వచ్చినటువంటి సందర్భంలో మాత్రమే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వచ్చారు. అయితే ఆనాడు విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేవలం అరగంటలోనే అది ఆ కార్యక్రమం ముగిసిపోయింది. కానీ ఈ రోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల కోసం రావడము ఒక హిస్టరీగా, ఒక చరిత్రగా ఇక్కడ విద్యార్థులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇటు అధికార పక్షం సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. సో మరి కాసేపట్నం ఇక్కడ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రావడంతో పాటుగా ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం కూడా ఆ ముఖ్యమంత్రి హోదాలో చేయడము ఇది ఒక రికార్డుగా కూడా చెప్తా ఉన్నారు. సో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఠాగూర్ ఆడిటోరియానికి చేరుకోబోతా ఉన్నారు. విద్యార్థులను ఉద్దేశించి
ప్రసంగించబోతా ఉన్నారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. తాగుదారికి ప్రొఫెసర్ కోదండ రాము, అదేవిధంగా నగరకల్లు ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటుగా ఇటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ వీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ఇప్పుడే ఠాగూర్ ఆడిటోరియానికి చేరుకున్నారు. సో కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించబోతా ఉన్నారు లక్ష్మీదుర్గ. సో విద్యార్థులంతా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రాక కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నారు. సో 1-2 నిమిషాల్లోనే ఇక్కడికి ఠాగూర్ ఆడిటోరియానికి రాబోతా ఉన్నారు. సో ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రసంగం కోసం అయితే విద్యార్థులంతా కూడా ఎంతో ఆతృతగా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. గతంలో జరిగినటువంటి పరిణామాలని జ్ఞాపకం చేసుకుంటున్నారు, గుర్తుకు చేసుకుంటా ఉన్నారు విద్యార్థులంతా కూడా. సో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఏం ప్రసంగించబోతా ఉన్నారు, ఏం చెప్తారు అనేటువంటి దానిపైన కూడా ఎంతో ఆసక్తిగా విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. 1-2 నిమిషాల్లోనే రేవంత్ రెడ్డి ఇక్కడికి ఠాగూర్ ఆడిటోరియానికి చేరుకోబోతా ఉన్నారు.